డ్రాగన్ గ్లిమ్స్లో మెన్షన్ చేసిన ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అంత భయంకరమైందా? లెట్స్ ఫైండ్ అవుట్. ఇది మయన్మార్, లావోస్, థాయిలాండ్ సరిహద్దుల మధ్య ఉంది. అక్కడ భయం అనేది చాలా చిన్న పదం. సో దేవుడితో పెద్ద పని లేదు. ఆ అడవుల్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కడికి తెలుసు అది రాసుకున్న డెత్ వారెంట్ అని. అక్కడ బంగారం గన్లు ఉన్నాయని దానికి ఆ పేరు పెట్టలేదు. 1970s అక్కడ అడ్డు అదుపు లేకుండా పండే ఓపియం కొనడానికి ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్స్, కార్టెల్స్ వచ్చేవాళ్ళు. ఏ దేశ పేపర్ మనీని వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు కాబట్టి నల్ల మందు నుంచి చేసిన తెల్ల పౌడర్ బేరం పెట్టడానికి బంగారం బిస్కెట్లు మాత్రమే వాడేవారు. ఒక చేత్తో నల్ల మందు అవతలకు వెళ్తే ఇంకో చేత్తో తూకం వేసిన గోల్డ్ యువతలకు వచ్చేది. కేవలం గోల్డ్తోనే అక్కడ చావుకి, డ్రగ్స్కి రేటు కట్టారు కాబట్టి దానికి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆ ప్రాంతానికి ఉన్న శాపం జియోగ్రఫీ. 3 దేశాల బార్డర్స్ కలవడం వల్ల ఒక దేశపు ఆర్మీ వస్తే స్మగ్లర్లు పక్క దేశపు బార్డర్ దాటేస్తారు. 1950s చైనా సివిల్ వార్ ముగిశాక ఓడిపోయిన కేఎంటీ ఆర్మీకి చెందిన కొన్ని బలగాలు ఈ అడవుల్లోకి పారిపోయి వచ్చాయి. వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు, కానీ చేతుల్లో ఆటోమేటిక్ గన్స్ ఉన్నాయి. ఆ ఆకలి కడుపులకి అక్కడ కొండల్లో పండే నల్లమందు తోడైంది. అప్పుడే ఈ నరకపు సామ్రాజ్యానికి పునాది పడింది. గోల్డెన్ ట్రయాంగిల్ని 30 ఏళ్ల పాటు తన కాలి కింద తొక్కిపెట్టినోడి పేరు ఖాన్సా. ఈ ట్రయాంగిల్ ఏరియా సర్కంఫరెన్స్ పక్కాగా తెలిసిన ఒక్కడే మనగాడు. ఎక్యూట్ యాంగిల్ ఎంత, ఏది రైట్ యాంగిల్లో తెలిసిన రాంగ్ పర్సన్. వాడు నడిస్తే అడవి వణికింది, వాడు అలిగితే అవతలి దేశాల ఎకానమీ పడిపోయింది. వాడి అసలు పేరు చాంగ్ చీపు, కానీ అండర్ వరల్డ్లో ద ఓపియం కింగ్. అమెరికా పెట్టుకున్న ముద్దు పేరు ప్రిన్స్ ఆఫ్ డెత్. వాడు అడవిలో దాక్కునే దొంగ కాదు, 20,000 మంది ఆర్మీని నడిపిన జనరల్. ఆ ఆర్మీ పేరు ఎంటీఏ, మాంగ్ థాయ్ ఆర్మీ. వాడి దగ్గర ఉండే వెపన్ చూస్తే ఏ దేశపు మిలిటరీకైనా పిచ్చెక్కాల్సిందే. అమెరికన్ మేడ్ M16 రైఫిల్స్, సోవియట్ రాకెట్స్, ఆఖరికి యుద్ధ విమానాలను కూల్చేసే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ కూడా వాడు అడవిలో దాచిపెట్టాడు. వాడి తలకి అమెరికా $2 మిలియన్ ప్రైజ్ మనీ పెట్టింది. కానీ ఆ అడవిలోకి వెళ్ళి వాడిని తాకే దమ్మున్న మగాడు ఆ రోజుల్లో భూమి మీద పుట్టలేదు. ఖాన్సా చేసింది కేవలం స్మగ్లింగ్ కాదు, వాడు ఒక ప్యారలల్ గవర్నమెంట్ని నడిపాడు. షాన్ స్టేట్ ప్రజల స్వాతంత్రం కోసం పోరాడుతున్న విప్లవకారుడిగా వాడు అవతారం ఎత్తాడు. ఆ జనాలకి స్కూల్స్ కట్టించాడు, హాస్పిటల్స్ ఇచ్చాడు. కానీ వాటి అన్నిటి వెనక హెరాయిన్ బిజినెస్ నడిపాడు. 1970s, 80s న్యూయార్క్, లాస్ ఏంజలస్ వీధుల్లో దొరికే హెరాయిన్లో 60% కరెక్ట్గా ఈ ఒక్కడి అడవి నుంచే సప్లై అయ్యేది. అక్కడ బిజినెస్ అంటే రూపాయలు, డాలర్లు లెక్కబెట్టడం కాదు, ఎన్ని లీటర్ల రక్తం పారింది, ఎన్ని టన్నుల ఓపియం బార్డర్ దాటిందనే లెక్కేసుకోవడం. కార్టెల్స్ నడిపిన ఈ ఎకనామిక్స్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. కొండల్లో గిరిజనుల చేత పండించే రా ఓపియంని దట్టమైన అడవుల్లో ఉండే సీక్రెట్ ల్యాబొరేటరీస్కి తరలిస్తారు. అక్కడ కెమికల్స్తో ప్రాసెస్ చేసి దాన్ని హెరాయిన్ నెంబర్ 4గా మారుస్తారు. అది ఎంత ప్యూర్గా ఉంటుందో అంత దారుణంగా ప్రాణాలు తీస్తుంది. అడవిలో 1 కిలో ఓపియం $100, కానీ అది ల్యాబ్లో ప్రాసెస్ అయ్యి బోట్స్, కంటైనర్స్ కింద దాచి ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళేసరికి దాని రేటు $1,00,000 అవుతుంది. 1000% లాభం అన్నమాట. ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో కురిసే డబ్బు ముందు చట్టం కళ్ళు మూసుకోవాల్సిందే, వ్యవస్థ మోకాళ్ల మీద నిలబడి లొంగిపోవాల్సిందే. ఆ కంటైనర్స్ నిండా వెళ్ళే డ్రగ్స్ ప్యాకెట్ల కింద ఊపిరాడక చచ్చిపోతున్న మనుషుల దేహాలు ఎన్నో. అక్కడ ప్రాణానికంటే ఒక చిన్న వైట్ ప్యాకెట్కే వాల్యూ ఎక్కువ. ఈ డ్రగ్ కార్టెల్స్ ఎప్పుడూ ఒకే బిజినెస్ తాగవు. ఎప్పుడైతే డ్రగ్స్ వెళ్లే స్మగ్లింగ్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయో అదే దారిలో హ్యూమన్ ట్రాఫికింగ్ మొదలవుతుంది. ఆకలిని, పేదరికాన్ని వాడుకుని మయన్మార్, లావోస్ గ్రామాల నుంచి వేలాది మంది ఆడపిల్లలను, చిన్నపిల్లలను పశువుల కంటే దారుణంగా కొనేశారు. కొందరిని థాయిలాండ్ బ్రోతల్స్కి అమ్మేశారు, కొందరిని సముద్రంలో వేటాడే దొంగ బోట్లలో బానిసలుగా మార్చేశారు. ప్రాణం ఉన్నప్పుడు అమ్మేస్తారు, ప్రాణం పోయాక కాల్చేస్తారు. అక్కడ బ్రతకడం కంటే చావడం చాలా ఈజీ. 1996 ఖాన్సా మయన్మార్ మిలిటరీకి లొంగిపోయాడు. అందరూ కథ ముగిసింది అనుకున్నారు. రాజు మారాడు, కానీ రాజ్యం అలాగే ఉంది. ఖాన్సా ప్లేస్ను చైనా సరిహద్దు మాఫియా, యునైటెడ్ వాస్టేట్ ఆర్మీ ఆక్యుపై చేశారు. ఇప్పుడు వాళ్ళు ఓపియం పండించట్లేదు, ఎందుకంటే దానికి సమయం పడుతుంది, వాతావరణం సహకరించాలి. వాళ్ళకంత టైం లేదు. ల్యాబొరేటరీలో తయారయ్యే మెత్, యాబా లాంటి సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. చైనా, ఇండియా నుంచి కెమికల్ స్మగ్లింగ్ చేసి అడవుల్లోని అత్యాధునిక ల్యాబ్లో టన్నుల కొద్ది డ్రగ్స్ తయారు చేసి ప్రపంచం మీద కొలుతున్నారు. కానీ దీనికంటే భయంకరమైన ఇంకో నరకం ఇప్పుడు పుట్టుకొచ్చింది. అదే డార్క్ వెబ్, సైబర్ స్కామ్ కాంపౌండ్స్. మయన్మార్లో ఉండే కేకే పార్క్ లాంటి ఏరియాల్లో చుట్టూ ఇనుప కంచెలు, పెద్ద పెద్ద కాంక్రీట్ గోడలు, పైన ఆటోమేటిక్ గన్స్తో ఒక ప్రైవేట్ ఆర్మీ కాపలా ఉండే కోటలు చూస్తాం.
ఆసియా మొత్తం మీద ఉన్న ఐటీ డిగ్రీ చదివిన వాళ్ళని డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో కిడ్నాప్ చేసి ఆ కోటల్లో బంధిస్తారు. వాళ్ళతో గన్స్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాన్ని ఆన్లైన్ స్కామ్స్ ద్వారా దోచుకునేలా చేస్తారు. మాట వినకపోతే కరెంట్ షాక్లు ఇస్తారు, కాళ్ళు చేతులు నరికేస్తారు, ఆఖరికి చంపేసి వాళ్ళ బాడీ పార్ట్స్ను కూడా మార్కెట్లో అమ్మేస్తారు. అమాయకుల నుంచి దోచుకున్న కోట్లాది రూపాయల బ్లాక్ మనీని వాళ్ళు నార్మల్గా బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయరు. క్రిప్టో కరెన్సీ రూపంలో క్షణాల్లో డబ్బు చేతులు మారిపోతుంది. ఆ గంజాయి, హెరాయిన్ కంటే భయంకరంగా ఈ డార్క్ వెబ్లో మనిషి ఐడెంటిటీని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని డిజిటల్గా మార్చి సేల్ చేస్తుంది. అక్కడ ప్రాణం పోయిన వాళ్ళ బాడీ పార్ట్స్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో బిడ్డింగ్ జరిగేది కూడా ఈ చట్టానికి దొరకని డార్క్ వెబ్సైట్లలో. ఒకప్పుడు అడవిలో కేవలం డ్రగ్స్ మాత్రమే స్మగ్లింగ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఈ నెట్వర్క్స్ వాడుకుని సాఫ్ట్వేర్ వైరస్లు, బ్రీచ్ డేటా, ఆఖరికి మనుషుల ప్రాణాలను కూడా బిజినెస్ లాగానే ట్రేడింగ్ చేస్తున్నారు. చట్టానికి చిక్కని డార్క్ వెబ్ హెల్ప్తో నీ అకౌంట్లో ఉన్న డబ్బుని, నీ డేటాని లాగేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు. ఇది గ్లోబల్ డిజిటల్ టెర్రరిజం, నరకానికి అప్గ్రేడెడ్ వర్షన్. ఈ రోజుకి ఏ అంతర్జాతీయ సంస్థలు కానీ, ఏ దేశపు గవర్నమెంట్ కానీ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ని ఏమీ చేయలేకపోయాయి. ఎందుకంటే అక్కడ నడిచేది ఒక క్రైమ్ నెట్వర్క్ కాదు, ప్యారలల్ గవర్నమెంట్. అక్కడి లోకల్ పోలీసుల జీతాల కంటే ఈ కార్టల్స్ ఇచ్చే లంచాలే ఎక్కువ. అక్కడి సైన్యాల కంటే ఈ డ్రగ్ మాఫియాల తాలూకు నెట్వర్కే పవర్ఫుల్. చివరిగా గోల్డెన్ ట్రయాంగిల్ అంటే 3 దేశాల బోర్డర్ కాదు, నరకం నుంచి భూమి మీద పొరపాటున పడిన ఒక ముక్క. అక్కడ న్యాయం వెతికితే చావు దొరుకుతుంది, తప్పులు లెక్క పెడితే శవాలే మిగులుతాయి. సో ఫైనల్గా గోల్డెన్ ట్రయాంగిల్, వేర్ గాడ్ ఈజ్ ఆఫ్లైన్ అండ్ ద డెవిల్ ఈజ్ ఆల్వేస్ ఆన్లైన్.